హలో గైస్, మీరు కూడా ఇలాంటి వీడియోస్ని చాలా ఈజీగా క్రియేట్ చేయాలి అనుకుంటే flexclip.com అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్ వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అది కూడా కంప్లీట్లీ ఫ్రీగా, ఎలాంటి వాటర్ మార్క్స్ లేకుండా. సో గైస్, ఈ యొక్క వెబ్సైట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఈ యొక్క వెబ్సైట్లో ఇంకా మనకి చాలా ఎడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం ఒక టెంప్లెట్ని యూజ్ చేసి వీడియోని అయితే ఎలా ఇన్స్టెంట్గా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. క్రియేట్ బై టెంప్లెట్స్ ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ యొక్క ఇంట్రో అండ్ అవుట్రో వీడియోని క్లిక్ చేస్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియోని అయితే మనం సెలెక్ట్ అయితే చేయొచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క వీడియోని అయితే సెలెక్ట్ చేద్దాం. సో కస్టమైజ్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క వీడియోలో ఉన్న టెక్స్ట్ని, లోగోస్ని, ఇమేజెస్ని కూడా మనము చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోగో అయితే ఉంది. సో డబల్ క్లిక్ చేయగానే మీకు మీ యొక్క విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఎక్కడైతే మీ లోగో ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే మీ లోగో అనేది ఇంపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ దీన్ని మీరు మళ్ళీ కావాలనుకుంటే రీసైజ్ కూడా చేయొచ్చు. అండ్ టెక్స్ట్ని చేంజ్ చేయడం కోసం కూడా మీరు జస్ట్ డబుల్ క్లిక్ అయితే చేయండి. అండ్ టెక్స్ట్ని టైప్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. సో మనం ప్లే చేయడం కోసం ఇక్కడ కనిపించేటువంటి ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ మనం కావాలనుకుంటే వీటి యొక్క పొజిషన్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చేంజ్ చేద్దాం. అండ్ అలానే వీటితో పాటు వీటి యొక్క టైమింగ్స్ చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించేటువంటి స్టాప్ వాచ్ని క్లిక్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి ఏ టైం నుంచి కనిపించాలనేది మీరు ఇలా అడ్జస్ట్ అయితే చేయొచ్చు. అప్లై మీద క్లిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది ఇంకొంచెం లేట్గా రావాలి. సో ఈ విధంగా చేద్దాం. అండ్ అలానే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో ఉంది కదా, సో దాన్ని కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళారనుకుందాం. ఇందులో మనకి సబ్స్క్రైబ్ బటన్స్ కానివ్వండి, లైక్ బటన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. యారో మార్క్స్ ఉన్నాయి, ఎమోజీస్ ఉన్నాయి. అండ్ అలానే మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. ఇందులో మనకి స్టాక్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, మీరు లోకల్ మీడియాని ఇంపోర్ట్ చేయొచ్చు. అంటే మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి వీడియోస్ని కానీ, ఆడియోస్ని కానీ, ఫొటోస్ని కానీ మనము ఇందులోకి యాడ్ అయితే చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయగానే మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ అప్డేట్ అయితే అయింది. సో దీని యొక్క కలర్ చేంజ్ చేయొచ్చు మనం కావాలనుకుంటే. అండ్ దీని మీద మీరు టెక్స్ట్ని కూడా మీరు యాడ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క ఫాంట్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మోషన్ క్లిక్ చేయగానే మీకు సెంటర్ అనగానే అలా వస్తుంది. డౌన్, అప్, లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ విధంగా పాపప్ అవ్వడం, ఇంకా మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మీరు అన్లిమిటెడ్ ఓవర్లేస్ని యాడ్ చేయొచ్చు. సో సింపుల్గా మీరు ఈ విధంగా యాడ్ చేయగానే ఆటోమేటిక్గా యాడ్ అయితే అయిపోతుంది. అండ్ అలానే మనకి మధ్యలో ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసి అప్లై క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేస్తాను. సో ఎక్స్పోర్ట్లో చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఫ్రీ యూజర్స్ అయితే 480p వరకు మీరు ఫ్రీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. సో మీరు 1080pని క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ద వీడియో ఫర్ ఫ్రీ విత్ FlexClip ఇంట్రో అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క FlexClip యొక్క ఇంట్రోని యూజ్ చేసి దాన్ని ఫ్రీగా అయితే 1080pలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే మనం నేమ్ అయితే ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్రో అని వీడియో అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పోర్ట్ వీడియోని కనిపిస్తుంది. సో ఎక్స్పోర్ట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. అండ్ మీ యొక్క వీడియో లెంత్ని బట్టి యొక్క టైం అనేది ఆధారపడి ఉంటుంది. సో దట్స్ ఇట్. మనం దీన్ని ఇప్పుడు మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే మీద క్లిక్ చేద్దాం. ఒకవేళ మీరు క్రోమ్ యూజ్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆ యొక్క వీడియోని మనం ప్లే చేసి అయితే చూద్దాం. సో ఫస్ట్లో అయితే మనకి ఇంట్రో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మన వీడియో అనేది వస్తుంది. సో మీరేం చేయొచ్చు అంటే విండోస్లో ఉన్నటువంటి డిఫాల్ట్ వీడియో ఎడిటర్ని యూజ్ చేసి మీరు ఈ యొక్క క్లిప్ని ట్రిమ్ అవుట్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం మన యొక్క హోమ్ పేజ్ మీదకి అయితే వెళ్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఫ్రీ యూజర్స్కి ఏంటి అంటే అప్ టు 12 ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎట్ ఏ టైం అనేది ఎడిట్ చేయొచ్చు ఈ విధంగా. ఒకవేళ మీకు 12/12 అయిపోయాయి అనుకోండి, మీరు సింపుల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డిలీట్ చేసేసి ఇంకొక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి స్టోరీ బోర్డ్ మోడ్, టైమ్ లైన్ మోడ్ అనే 2 అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఎడిట్ చేసింది స్టోరీ బోర్డ్ మోడ్ అనమాట. అండ్ రెండోది వచ్చేసరికి టైమ్ లైన్ మోడ్. ఇదేంటంటే మీకు కొంచెం అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అది కూడా చూపిస్తాను. చూస్ అని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ట్యుటోరియల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే మీరు కావాలనుకుంటే చూడొచ్చు కూడా. సో మనకి కంప్లీట్లీ ఎంప్టీగా అయితే ఉంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు స్టాక్ మీడియా మీద క్లిక్ చేస్తాను. అండ్ వీడియో మీద క్లిక్ చేద్దాం. ఏదైనా ఒక స్టాక్ వీడియోని అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకుందాము. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఓకే నాకు. సో యాడ్ టు మీడియా లైబ్రరీ క్లిక్ చేద్దాం.
అండ్ మీరు కావాలనుకుంటే స్టాక్ ఫోటోస్ ఉన్నాయి మీకోసం అండ్ ఆడియో క్లిప్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వీటిని కూడా మీరు ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడి నుంచి ప్లే చేసి చూడొచ్చు. ఆ క్లిప్ నచ్చిందనుకోండి మీరు సింపుల్‌గా ప్లస్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ దీన్నైతే క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంపోర్ట్ అయితే అవుతోంది. అండ్ ఇంపోర్ట్ అయితే అయిపోయింది. సో, దీన్ని మీరు మీ యొక్క టైమ్‌లైన్ మీదకి డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్‌ట్రా క్లిప్ అనేది అవసరం లేదనుకుంటే ప్లే హెడ్ అక్కడ పెట్టండి. స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. అండ్ దీన్ని డిలీట్ అయితే చేసేయొచ్చనమాట ఈ విధంగా. సో, ప్రెజెంట్ అయితే నేను ఆడియో క్లిప్‌ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే నా యొక్క వాయిస్ అనేది దాంతో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఆడియో ఫైల్‌ని తీసేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడేం చేద్దామంటే లోకల్ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం కొన్ని. సో, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పిక్చర్స్‌ని ఇంపోర్ట్ అయితే చేసుకుందాం ఈ విధంగా. అండ్ ఈ యొక్క వీడియో లెంత్ నాకు తగ్గించాలనుకుంటే సింపుల్‌గా దీన్ని నేను డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పైన నాకు టైమ్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడైతే మనం ఒక చిన్న టెక్స్ట్‌ని అయితే యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, టెక్స్ట్ అండ్ ఈ యొక్క టెక్స్ట్‌ని అయితే యాడ్ చేద్దాము. సో, టెక్స్ట్ మనం సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క టెక్స్ట్‌ని కూడా మనము ఎడిట్ అయితే చేయొచ్చనమాట. సో, వన్స్ టైప్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇందులో మనం ఇప్పుడు ఫాంట్‌ని అయితే చేంజ్ చేద్దాము. సో, వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు వీటి యొక్క టెక్స్ట్‌ని అయితే యాడ్ అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టెక్స్ట్‌ని యాడ్ చేద్దాం. అండ్ ఇందులో నేను ఇప్పుడు బాటిల్‌ఫీల్డ్ 5 అని టైప్ చేస్తున్నాను. ఆ యొక్క గేమ్ నేమ్ అనమాట అది. సో, ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం. టైమ్‌లైన్‌ని మనం జూమ్ ఇన్ చేయొచ్చనమాట మనకు నచ్చినట్టుగా. అండ్ దీన్ని మనం ఇప్పుడు కాపీ చేసుకొని మనకు నచ్చినన్ని సార్లు పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ మనం చేంజ్ చేసేద్దాం. సో, జీటీఎఫ్ 5 అని యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 అండ్ దీని యొక్క అలైన్‌మెంట్‌ని కూడా మీరు చేంజ్ అయితే చేయొచ్చు. అలైన్ లెఫ్ట్, అలైన్ రైట్, అలైన్ సెంటర్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి విచర్ 3 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా రైజ్ ఆఫ్ టామ్ రైడర్ అనమాట. కొన్ని ఎలిమెంట్స్‌ని అయితే యాడ్ చేద్దాం. సో, మీకు ఓవర్‌లేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓవర్‌లేస్ అయితే ఉన్నాయి. సో, నేను దీన్నైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, దీన్ని మీరు కిందకైతే ఇలా యాడ్ చేయొచ్చు. లేయర్స్ కింద యాడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ మనకి ప్రీమియర్ ప్రో నార్మల్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అన్నిట్లో కూడా ఇలానే ఉంటుంది లేయరింగ్ అనేది. అండ్ ఫైనల్లీ మనం ట్రాన్సిషన్స్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీటి మధ్యలో ఉన్నటువంటి ఇలా డ్రాగ్ చేశారంటే సరిపోతుందన్నమాట ట్రాన్సిషన్ అనేది. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ యొక్క వీడియో యొక్క యానిమేషన్ మనం చేంజ్ చేయొచ్చు. ఇందుకోసం యానిమేషన్ అని క్లిక్ చేయండి. మూవ్ టు లెఫ్ట్, జూమ్ అవుట్ అని చెప్పి క్లిక్ చేయొచ్చు. సో, ఈ విధంగా చాలా సింపుల్ క్లిక్స్‌తో అయితే మనం ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ అయితే చేసేసుకున్నాం అనమాట. అండ్ ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోని మనము ఫిల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్స్ అయితే డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, సింపుల్ క్లిక్‌తో మనము ఫిల్టర్స్‌ని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ఎక్స్‌పోజర్ యాడ్ చేయొచ్చు. కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ లాంటి వాటిని కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ ఏదైనా సరే ఒకటి అప్లై చేసిన తర్వాత మీరు అన్ని వీడియోస్ అండ్ ఫోటోస్‌కి అన్నింటికి దాన్ని అప్లై అయితే చేయొచ్చనమాట. చాలా సింపుల్‌గా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ ఉంది. ఫిల్టర్‌ని కూడా మనం అన్ని క్లిప్స్‌కి యాడ్ అయితే చేయొచ్చు. మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే మీ యొక్క విండోస్ కంప్యూటర్‌లో ఉన్నటువంటి ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్‌ని కూడా మీరు ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ వాటిని కూడా మీ యొక్క ప్రాజెక్ట్‌లో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ ఇందాక చెప్పినట్టుగానే మీరు ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేస్తారు. 1080p క్లిక్ చేస్తారు. అండ్ అక్కడ మీకు ఈ విధంగా ఒక ఎక్స్‌ట్రా ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, వీళ్ళైతే నాకు బిజినెస్ అకౌంట్ అనేది ఫ్రీగా అయితే ఇచ్చారు టెస్టింగ్ పర్పస్ కోసం. సో, ఈ యొక్క ప్లాన్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఫ్రీ యూజర్స్‌కి 480 వరకు మాత్రమే ఫ్రీ డౌన్‌లోడ్ అని ఉంటుంది. బట్ మీరు 1080pలో కూడా ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఒక చిన్న ఇంట్రో క్లిప్‌తో. అండ్ ఒక వీడియో ప్రాజెక్ట్‌లో ఒక స్టాక్ వీడియో మాత్రమే ఉంటుంది. సో, మీరు వేరే దగ్గర నుంచి స్టాక్ వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇందులో మీడియా అనే సెక్షన్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని మీరు వాటిని ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ అప్ టు 12 ప్రాజెక్ట్స్ మీరు ఎగ్జాక్ట్‌లీ సేమ్ టైమ్‌లో అయితే చేయొచ్చనమాట. సో, అంతకంటే ఎక్స్‌ట్రా చేయాలంటే సింపుల్‌గా ఉన్న ప్రాజెక్ట్స్‌ని డిలీట్ చేసేసి కొత్త ప్రాజెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో లెంత్ అయితే 1 మినిట్ వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది మాక్సిమం మనకి సరిపోతుంది కాబట్టి ఇది కూడా నేను డ్రాబ్యాక్ అని అయితే ఖచ్చితంగా అనుకోను. సో, నాకు తెలిసి మీరు గాని యూట్యూబ్ షార్ట్స్‌కి గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వీడియోస్ క్రియేట్ చేస్తున్నట్లయితే వాటి కోసం మీకు 1 మినిట్ కంటే ఎక్కువ టైం అనేది అవసరం లేదు. సో, ఖచ్చితంగా మీకు ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా ఇన్‌స్టంట్ వీడియోస్‌ని క్రియేట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ గైస్. సో, ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. కింద లింక్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు మీ యొక్క ప్లాన్‌ని అయితే అప్‌గ్రేడ్ అయితే చేసుకోవచ్చన్నమాట. సో, నాకు తెలిసినంత వరకు ఎవరికైనా సరే ఈ యొక్క ఫ్రీ ప్లాన్ అనేది సరిపోతుందనమాట. సో, ఖచ్చితంగా ఈ యొక్క వెబ్‌సైట్‌ని అయితే ట్రై చేసి అయితే చూడండి. సో, మీరు కూడా ఇదే విధంగా వీడియోస్‌ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ యొక్క వెబ్‌సైట్ అనేది మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.